అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ ఏదైతే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మధ్యాహ్నం భోజనంతో పాటు ఏమేమి ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం మనతో పాటున్నటువంటి కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, పాప, ఏమేమి పెట్టారు నీకు ఫుడ్లో? పాయసం, అన్నం, వడలు, పాయసం, ఇంకా సేమాల పాయసం, సాంబార్, ఇంకా ఏమున్నాయి దాంట్లో? వడియాలు, పాయసం. అనిపిస్తుంది మధ్యాహ్నం భోజనం? చాలా బాగుంది, చాలా బాగుంది. నేను పట్టుకుంటా, తిను, టేస్ట్ ఎట్టుందో చెప్పు. నేను పట్టుకుంటా, తిని టేస్ట్ ఎట్టుందో చెప్పు. చాలా బాగుంది. కలుపుకొని తినాలా నువ్వు? నేను పట్టుకుంటా, ఇబ్బంది లేదు, నేను పట్టుకుంటా, నువ్వు కలుపుకొని తిని టేస్ట్ చెప్పు. కూర ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? వెరీ గుడ్. సో మరొక విద్యార్థి ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఏమేమి పెట్టారు దీంట్లో? నీకు ఏమేమి వడ్డిస్తున్నారు? నీకు పాయసం, బెల్లం అన్నం, ఇంకా అన్నం, సాంబార్, వెజిటేబుల్ కర్రీ, వడియాలు. వెరీ గుడ్. మేడం, మీరు చెప్పండి, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడం ఎలా చూడొచ్చు? చాలా మంది పేద పిల్లలు వస్తున్నారు సార్ ఇక్కడికి. సో ఆ పేద పిల్లల అన్నం అనేది మనము ఆకలి అనేది తీరుస్తున్నారు ఈ ప్రభుత్వము. ప్లస్ మంచి విందును అందిస్తున్నారు. విందులాగే ఉంది అసలు భోజనం అయితే. మంచి పౌష్టికాహారం అందించి పిల్లల భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని అనుకుంటున్నాం అందరం. ఓకే సార్, అన్నము, తర్వాత సాంబారు, పాయసం, వడియాలు బాగా గుమ్మగుమ్మలుగా ఉన్నాయి సార్. మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్లస్ పౌష్టికమైన ఆహారం అందిస్తున్నారు పిల్లలకి. సో దీని ద్వారా పిల్లలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉందనేసి ప్రభుత్వము కృషి చేస్తుందనేసి చాలా చిక్కి గుడ్డు కూడా ఇస్తున్నారు సార్. ఈ రోజు అయితే ఇవ్వలేదు, ఇస్తారు. మెన్యూలో ఉంది 6 days మెన్యూస్. 1800 ఉన్నారు సార్. మీరు చెప్పండి మేడం, నూతనంగా ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఇది పేద పిల్లలకు చాలా ఉపయోగకరమైన ఆహార పథకము. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకొని పిల్లలు ఆరోగ్యపరంగా బాగుండాలని చంద్రబాబు నాయుడుని అండ్ నారా లోకేష్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మేడం, పిల్లలైతే చాలా ఉత్సాహంగా తిని రిజల్ట్ కూడా అదే విధంగా తీసుకురావాలని కోరుకుంటున్నామండి. ఓకే, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, పిల్లలంతా కూడా ఇక్కడ బారులు తీసి నిల్చున్న పరిస్థితి. అంటే ఒక రకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలో కూడా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే విద్యార్థులు పౌష్టికాహార లోపం కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు అధికారికంగా లాంఛనంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా బారులు తీసి నిలిచినటువంటి పరిస్థితి. ఒక రకంగా విద్యార్థులు కొందరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అసలు మధ్యాహ్న భోజనం పథకం పెట్టడాన్ని ఎలా చూస్తున్నారన్నటువంటి విషయం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది నీకు మధ్యాహ్న భోజనం? నాకు చాలా బాగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? మధ్యాహ్నం మీరు ఇంటికి పోయి తినకుండా ఇక్కడ భోజనం లభిస్తుంది? మాకు ఇక్కడ అన్నం పెట్టడం వల్ల మాకు ఇక్కడ చాలా బాగా ఉంటుంది. అన్ని రకాలుగా ఫుడ్ బాగా ఉంది. మెనూ బాగా గుడ్డు, చిక్కి అన్ని రకాలుగా మాకు బాగా అందిస్తున్నారు. ఇలాగే రోజు కొనసాగుతుందంట. చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ పెట్టడం వల్ల అందరికి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ వస్తుంది. గుడ్డు, చిక్కి అన్ని అవసరాలు తీరుస్తున్నారు. చాలా విద్యార్థులకైతే పౌష్టికాహారాన్ని అందించే దిశగా కూడా అడుగులు వేయడం రాష్ట్ర ప్రభుత్వం ఇదొక సంతోషదాయకం, శుభసూచకం. ఏదైతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోంచేయాల్సినటువంటి పరిస్థితి లేదు, అలాంటి పరిస్థితి లేకుండా ఏదైతే కళాశాలలోనే భోజనం వడ్డించే పరిస్థితి ఉందన్నటువంటి భావన విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా ఏం చెప్తున్నారంటే, ఏదైతే విద్యార్థులకు నాణ్యత, ఏదైతే పౌష్టికాహార లోపం తీవ్రంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
ఎందుకంటే యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు వీరంతా కూడా వీరందరికీ కూడా పౌష్టికాహారం ఎంతో అవసరం. అయితే ఆ పౌష్టికాహారాన్ని అందించాలంటే గిన నాణ్యమైనటువంటి భోజనం ఎంతో అవసరం. ఆ నాణ్యమైన భోజనంతో పాటు చిక్కీ గుడ్డు కూడా ఇక్కడ జూనియర్ కళాశాలలో ఇస్తున్న పరిస్థితి. అయితే ఓ రకంగా విద్యార్థులు కూడా కొంత పౌష్టికాహార లోపం కారణంగా కూడా ఆరోగ్య సమస్యలు కావచ్చు, అనారోగ్యానికి గురవుతున్నటువంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ విద్యార్థులకు పౌష్టికాహారం ఏదైతే నాణ్యతతో కూడినటువంటి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేశారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున విద్యార్థులంతా, అంటే ఓ రకంగా ఈ జూనియర్ కళాశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఉంటారు. 1200 మంది విద్యార్థులకు కూడా ఒక్కసారి భోజనం అందించే పరిస్థితి కూడా చేస్తున్నారు. అయితే విద్యార్థులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు పెద్ద ఎత్తున బారులు తీస్తూ కూడా ఇక్కడ నిల్చోవడం జరిగింది. అయితే ఇందుకు ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడంతో కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. 2-3 రోజుల్లో 3 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తామన్నటువంటి విషయాన్ని ఒకవైపు చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో కూడా మనం గమనించు పిల్లలు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే మధ్యాహ్న భోజన పథకం రుచి ఎలా ఉంటుంది ఏంటన్నటువంటి మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం అందులో రుచికరంగా ఈరోజు ప్రధానంగా 2 పాయసాలు ఏదైతే ఒకటి బెల్లం పాయసం, 2 చక్కెర పాయసం, ఈ 2 పాయసాలతో పాటు అటు భోజనం అదేవిధంగా పప్పు కాయగూరలతో కూడినటువంటి కూర, మరోవైపు రసం, పెరుగు, అంటే ఓ రకంగా విద్యార్థులకు ఏదైతే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఉపాధ్యాయులు ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో లెక్చరర్స్తో కూడా పిల్లలకు భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. అంటే ఓ రకంగా విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూడొచ్చు సాంబార్ కూడా ఉంది. అదేవిధంగా అంటే ఒక రకంగా ఇక్కడ వాసన చూస్తుంటేనే ఒక రకంగా గుమగుమలాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడెప్పుడు దీన్ని తిందామా, ఎంత రుచికరంగా ఉందో ఒకసారి చూస్తామా అన్నటువంటి విషయాన్ని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు పాయసం, ఇక్కడ సేమియాల పాయసం, అదేవిధంగా మరోవైపు అక్కడ ఏదైతే బెల్లమన్నం అదేవిధంగా సాంబారు, అదే కూరగాయలతో చేసినటువంటి వంట వడ్డిస్తున్నటువంటి, అంటే మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలి, వాళ్ళకి పౌష్టికాహార లోపం లేకుండా చూడాలన్నటువంటి భావనతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 2 క్యూ లైన్లలో మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా గర్ల్స్ కాలేజీలో 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఈ 2 క్యూ లైన్లో కూడా అటువైపు ఉపాధ్యాయులు ఇటువైపు ఉపాధ్యాయులు కూర్చొని వారంతా కూడా బెల్లం అన్నంతో పాటు అటు పాయసం, అదేవిధంగా వైట్ రైస్, పప్పు, కాయగూరలతో కూడినటువంటి కూర, అంటే ఒక రకంగా పిల్లలకు ఏదైతే కాయగూరలు అంటే ఒక రకంగా ఆకుకూరల లోపం కూడా ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఆకుకూరలతో కూడినటువంటి పప్పు, కాయగూరలతో ఉన్నటువంటి భోజనం అందిస్తున్నారు. అయితే మేడం ఉన్నారా, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, పిల్లలకి ఎలాంటి భోజనం ఇస్తున్నారు? సార్ నిజంగా చాలా సూపర్గా ఉంది. ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నిజంగా చాలా ఇది పిల్లలకి చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి నిజంగా రియల్గా నేను చూశాను. పిల్లలు మధ్యాహ్నం అందరూ తింటూ ఉంటే కొంతమంది బయట తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళకి వసతి లేక ప్లస్ వాళ్ళకు టైం లేకనో కొన్ని కారణాల వలన వాళ్ళు పేదరికం వలనో లంచ్ టైంలో వాళ్ళకి లంచ్ తినడానికి కూడా లేరు సార్ చాలామంది. నిజంగా చెప్తున్నా 100% ఇది పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా ఐటమ్స్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. పిల్లలు కూడా రుచిగా తింటారు, మంచి పోషకాహారంగా కూడా ఉంటుంది ఇది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇంతకుముందు ఉన్నింది కానీ ఐటమ్స్ ఏమో అంతగా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి సార్. పిల్లలు, గ్రామీణ పిల్లలు, పేదరికం వాళ్ళకి అందరికీ కూడా, పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా సార్ మెయిన్ ఇంకేంటంటే డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి భోజనము అంటే అట్లా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఎక్కువగా 100% ఉంటుంది సార్. అంటే పిల్లల యొక్క డ్రాప్ అవుట్స్ కూడా ఇక్కడ తగ్గుతారు, మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం సార్. నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు పేదరికంలో ఉన్న వాళ్ళకి
ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఎక్సలెంట్. మేడం మీరు చెప్పండి, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పిల్లలు కూడా ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నటువంటి వారే. వారంతా కూడా ఒక్కసారిగా కూడా పేదరికంలో మగ్గుతున్నటువంటి వారి కోసం కూడా ఒక రకంగా ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వల్ల విద్యార్థులకు కూడా కొంత ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల లెక్చరర్లు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు పిల్లలంతా కూడా ఇక్కడ టేబుల్ మీద అంటే ఈరోజు మొదటి రోజు కాబట్టి ఎందుకంటే మొదటి రోజు కాబట్టి పెద్దగా అరేంజ్మెంట్స్ సరిగా చేయలేదు. అయితే ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తల్లి కూర్చొని తిను. అంటే ఒక రకంగా ఏదైతే మీడియా వచ్చిందన్నటువంటి భావనతో కొంచెం ముఖం దాచుకునే పరిస్థితి చేస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో మనం గమనించవచ్చు. ఇది కాయగూరలతో కూడినటువంటి కూర, అదేవిధంగా అన్నంలో పప్పు, అంటే ఒక రకంగా పప్పులో కూడా టమోటాలు అదేవిధంగా ఆకుకూరలు మనం గమనించాలి. అయితే మరోవైపు ఇది బెల్లమన్నం తర్వాత సేమియాల పాయసం, అంటే విద్యార్థులకు రుచికరమైనటువంటి భోజనం. ఏదైతే పౌష్టికాహార లోపం కారణంగా కూడా అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో పౌష్టికాహారం అందించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఈ పథకాన్ని అమలు చేసినప్పటికీ కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఒక వరంగా మారిందనే చెప్పాలి. గ్రామీణ ప్రాంత వాసులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు విద్యార్థులు. వారందరూ కూడా మధ్యాహ్నం భోజనం తెచ్చుకోలేని పరిస్థితి. ఒక రకంగా మధ్యాహ్నం భోజనం తెచ్చుకోవాలన్నా కూడా ఇంటిది పట్టున చేయాల్సిన పరిస్థితి. పేదరికం కారణంగా కొంత మధ్యాహ్నం భోజనం తెచ్చుకోక రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. అలాంటి వారికి కూడా ఇక్కడ భోజన వసతి కల్పించడం కూడా ఒక రకంగా ఇది శుభపరిణామైనటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పాఠశాల లెక్చరర్లతో పాటు విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.